మనిషి జీవితంలో ఒక నిజం తప్పించుకోలేం, అది చావు. కానీ ఆ చావు రాకముందు ప్రకృతి మనకి సంకేతాలు ఇస్తుందా? పురాణాలు చెప్తున్నాయి అవును అని, కొన్ని సూచనలు ఉంటాయని. మనం గమనించకపోయినా అవి మన చుట్టూ జరుగుతూనే ఉంటాయంట. గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం చావు సమయం దగ్గర పడినప్పుడు మనిషికి తన నీడ కనిపించకపోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు వెలుతురులో నిలబడి ఉన్నా మీ నీడ కనిపించకపోతే అది ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, అద్దంలో మనం ముఖం సరిగ్గా కనిపించకపోవడం. మనమే మనల్ని చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం మసకబారినట్టు కనిపిస్తే పురాణాల ప్రకారం అది కూడా ఒక సంకేతం. జంతువులు మనుషుల కంటే ముందే చాలా విషయాలు గ్రహిస్తాయని అంటారు. ఉదాహరణకి కుక్కలు ఎలాంటి కారణం లేకుండా రాత్రులు నిరంతరం అరవడం, లేదా ఒకే దిశలో చూస్తూ ఉండిపోవడం. కాకులు కూడా అసహజంగా దగ్గరకు వచ్చి కూర్చోవడం, పిల్లులు విచిత్రంగా గమనించడం. ఇవి సాధారణంగా కనిపించిన పురాణాల ప్రకారం ఇవి కూడా ఒక హెచ్చరిక. కళలు కూడా చాలా ముఖ్యమైన సంకేతాలు అంటారు. చాలామందికి చావు ముందు తాము చీకటి దారిలో ఒంటరిగా నడుస్తున్నట్టు కళలు వస్తాయంట, లేదా లోతైన నీటిలో మునిగిపోతున్నట్టు, బయటపడలేకపోతున్నట్టు అనిపించే కళలు. ఇలాంటి కళలు మనసుకు భయం కలిగిస్తాయి. కానీ పురాణాలు చెప్తున్నాయి ఇవి కూడా ఒక సూచన కావచ్చని. ఇప్పుడు శరీరం గురించి మాట్లాడుకుందాం. మన శరీరం కూడా ముందే కొన్ని సంకేతాలు ఇస్తుందంట. అకస్మాత్తుగా ఆకలి తగ్గిపోవడం, దాహం లేకపోవడం, శరీరం అసహజంగా చల్లగా అనిపించడం, కన్ను నిరంతరం కంపించడం, లేదా చేతులు కాళ్ళు బలహీనంగా అనిపించడం. ఇవి అన్నీ మనం చిన్న విషయాలుగా తీసుకుంటాం, కానీ పురాణాల ప్రకారం ఇవి కూడా ఒక సూచన కావచ్చు. మనసు కూడా మారడం మొదలవుతుందంటారు. జీవితం గురించి లోతైన ఆలోచనలు రావడం, గతం మొత్తం ఒక్కసారిగా గుర్తుకు రావడం, మన తప్పులు, మన మంచి పనులు అన్నీ మనలో తిరగడం, అకస్మాత్తుగా దేవుని దగ్గరకు వెళ్ళాలని అనిపించడం, అంటే ఆధ్యాత్మికంగా మారడం. ఇవి కూడా ఒక అంతర్గత మార్పు, ఒక సంకేతం అని చెప్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి పురాణాల్లో చెప్పిన నమ్మకాలు మాత్రమే, శాస్త్రీయంగా నిరూపించబడిన విషయాలు కాదు. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు చావుకి సూచన అనుకోవడం సరైనది కాదు. కానీ ఈ విషయాలు మనకి గుర్తు చేస్తాయి, జీవితం ఎంత చిన్నదో అంతే విలువైంది. ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలి, మన వాళ్ళతో ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మనకి వచ్చే తదుపరి క్షణం గురించి ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఈ సూచనలు మీకు ఎప్పుడైనా కనిపించాయా? మీ అనుభవం కామెంట్లో చెప్పండి. ఇలాంటి మిస్టీరియస్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.